హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతివా బై రాధిక. ఈరోజు వీడియోలో ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ కోటా శారీస్ విత్ విదర్భ వీవింగ్ బోర్డర్ చూపించబోతున్నానండి. ఇవి మనం ఎప్పటి నుంచో కంటిన్యూగా చేస్తున్నాము. అలాగే కొత్త డిజైన్స్, కొత్త కలర్స్ యాడ్ అవుతూనే ఉన్నాయి. మనం కంటిన్యూగా చూపిస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ అంత బాగుందండి. చాలా చాలా కంఫర్టబుల్గా, ఎలా అంటే మనం కట్టుకుంటే ఒక ఫంక్షన్కి కూడా వెళ్ళిపోవచ్చు, అంత బాగుందన్నమాట. ఇది ఏంటంటే డిజిటల్ ప్రింట్ అందం ఒక ఎత్తు, విదర్భ వీవింగ్ బోర్డర్ ఒక ఎత్తు. చాలా చక్కగా ఉంటాయి చీరలు కట్టుకున్నప్పుడు, హుందాగా ఉంటాయి, అందంగా ఉంటాయి, మనకి కంఫర్టబుల్గా ఉంటాయి. కాబట్టి వీటికి అసలు నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు? ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. ఇవి చూపించబోయే ముందు ఒక చిన్న అప్డేట్ ఇస్తున్నానండి, ఒక 2 minutes. యాక్చువల్గా మన వీడియోలో నేను చూపిస్తూ, అంటే ఓపెన్ చేసి చీర చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేసేవన్నీ కూడా మన హ్యాండ్ స్టాక్ అండి. అలా కాకుండా కొన్నిసార్లు ఓన్లీ ఫొటోసే వస్తున్నాయి కదా, మంగళగిరి శారీస్ కానీ, కంచి సాఫ్ట్ పట్టు శారీస్ కానీ, ఇట్లా ఫ్యాన్సీ శారీస్ కానీ వస్తున్నాయండి. అవన్నీ కూడా మన ఇన్స్టాగ్రామ్ స్టాక్ అండి. అవి మన హ్యాండ్ స్టాక్ కాదు. చాలామంది అవి అడుగుతున్నారు కానీ అవి నా దగ్గర ఉండవు. కాబట్టి స్టాక్ అయిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. ఎందుకంటే సప్లయర్ దగ్గర మనలాంటి సెల్లర్స్ చాలామంది ఉంటారు. కాబట్టి మేమేంటంటే మన ఛానల్లో వీడియో చెయ్యలేనప్పుడు, ఆ పూట ఏది వీడియో లేదు అనుకున్నప్పుడు ఇవి పోస్ట్ చేస్తున్నాము. అతివా బై రాధిక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అయ్యే వారందరికీనేమో ఇవి తెలుసు. కానీ అది తెలియని వాళ్ళు, మాకు ఇవి నచ్చుతున్నాయండి, మేము ఎలా కొనుక్కోవాలి, మేము లేటుగా పెడతాం కదండి వీడియో, అంటే మనకి ఖాళీ ఉన్నప్పుడు పెట్టినప్పుడు ఏమవుతుందంటే సప్లయర్స్ దగ్గర ఇవి దొరకట్లా. అందుకని మన సబ్స్క్రైబర్స్ ఎవరన్నా వచ్చి అడిగినా కూడా ఇవి ఉండట్లేదు. అందుకని ఇప్పుడు మేము ఏం చేసామంటే అతివా బై శ్రీ మన ఛానల్లో, అతివా బై రాధికలో అంటే మెయిన్ ఛానల్లో ఆల్రెడీ రోజు 2 నుంచి 3 వీడియోలు పెడుతున్నాం. కాబట్టి ఇంకా ఎక్కువ పెడితే అందరికీ డిస్టర్బెన్స్ లాగా ఉంటుంది. అందుకని సెపరేట్గా అతివా బై శ్రీ అని ఇంకొక ఛానల్ స్టార్ట్ చేసామండి. దాంట్లో మన హ్యాండ్ స్టాకు కానివన్నీ కూడా, ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా వీడియోస్ వస్తాయండి. అంటే సప్లయర్స్ ఇచ్చే వీడియోస్, వాళ్ళు ఫోటోలు ఇస్తే ఫోటోలు వస్తాయండి, వీడియో ఇస్తే వీడియో వస్తుంది. రోజుకు ఒక 4-5 షార్ట్స్, వీక్లీ 1 or 2 వీడియోస్ వస్తాయండి. ఒకవేళ మీకు కనుక ఇలాంటి ఫ్యాన్సీ ఐటెం కావాలి అనుకుంటే అతివా బై శ్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు చూస్తూ ఉంటే కనుక మీకు నచ్చింది దొరికినప్పుడు పర్చేస్ చేయొచ్చు. ఇవి ఎప్పటికప్పుడు మనకి సప్లయర్ దగ్గర నుంచి రాగానే వెంటనే మేము పోస్ట్ చేస్తాం. కాబట్టి ఈ ఛానల్లో మీకు దొరికే అవకాశం ఉంటుంది. మంగళగిరి శారీస్ కానీ, తర్వాత ఇట్లా ఫ్యాన్సీ ఐటమ్స్ బనారస్వి కానీ, సూరత్ నుంచి వచ్చే ఐటమ్స్ కానీ, కోల్కతా నుంచి వచ్చే ఐటమ్స్ కానీ, ఇవన్నీ కూడా పిల్లలకి ఫ్రాక్స్, పెద్దవాళ్ళకు కూడా లాంగ్ ఫ్రాక్స్, ఇలా రకరకాల ఐటమ్స్. కరెక్ట్గా చెప్పాలంటే మ్యాక్సిమం ఇందులో వచ్చే ఐటమ్స్ ఎక్కువ బడ్జెట్ రేంజ్లో ఉంటాయండి. రోజు జాబ్ చేస్తూ బయటికి వెళ్ళే ఆడవారికి కూడా తక్కువ రేట్లో చీరలు చూడగానే కొంచెం ఫ్యాన్సీ లుక్తో ట్రెండీగా అనిపిస్తాయి. ఇవాళ రేపు ఒక లాంగ్ ఫ్రాక్ కుట్టించాలంటే నార్మల్గా ఉండే బొటిక్లో మినిమం 2000 రూపీస్ స్టిచ్చింగ్ ఛార్జ్. కానీ ఇక్కడ ఈ ఛానల్లో ఇలాంటి ఫ్రాక్స్ మనకు స్టిచ్చింగ్ ఛార్జ్ కన్నా తక్కువ రేంజ్లో దొరుకుతాయండి. చాలా బాగుంటాయి. ఇవి కూడా డైలీ యూస్కి ఇంతకన్నా పెట్టనవసరం లేదు కూడా, నిజం చెప్పాలంటే. కాబట్టి మీకు ఇలాంటి ఐటమ్స్ కావాలంటే అతివా బై శ్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఏదైనా నచ్చితే కనుక ఈ ఛానల్కి ఎలాగో సెపరేట్ నెంబర్, ఇన్స్టాగ్రామ్ నెంబరే ఉంటుందండి, 8106996564. ఇందులో ఈ ఛానల్లో వచ్చే ఐటమ్స్ అన్నీ కూడా ఈ నెంబర్కి మీరు, అంటే మన పాత యూట్యూబ్ నెంబర్ ఇది, ఇన్స్టాగ్రామ్ నెంబర్, ఈ నెంబర్కి మెసేజ్ చేసి మీకు కావాల్సింది ఆర్డర్ చేసుకోవచ్చండి. చక్కగా మీరు ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు కావాల్సింది కొనుక్కోండి, మిస్ అవ్వకుండా దొరికే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ కలరు మావు కలర్ అండి, డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్, మంచి మంచి రంగుల్లో మందారాలండి. నిజమైన మందారాలు తెచ్చి అక్కడ పెట్టినట్టుగా ఉన్నాయి. మధ్యలో వచ్చేసి ఇవి ఒక టైపు గన్నేరు, వీటిని ఏదో పువ్వులు అంటారండి. చెట్టు పెద్దగా ఉంటుంది, భలే ఉంటాయి పూలు. అసలు బయట చూడడానికి కూడా రెక్క వెల్వెట్ లాగా మందంగా ఉండి, ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే నిజంగా ఆ ఫ్లవర్ తెచ్చి ఇక్కడ పెట్టినట్టే ఉంది.
అడీనియం ఫ్లవర్సు, మందారాలు, నిజంగా రకరకాల పూలు మన తోటలో కోసుకొచ్చి చీర మీద పెడితే ఎలా ఉంటుందో అంత రియలిస్టిక్గా ఉంది. చాలా చాలా బాగుందండి. శారీ అంతా ఇదే విధంగా ఉంటుంది. ఈ చీరలకి పళ్ళు సెపరేట్గా ఏముండదండి. జస్ట్ ఇక్కడ ఒక 1.5 ఇంచ్ జూట్ లైన్కి ఎడ్జ్లో బ్లాక్ కలరు ఈ టాజిల్స్ అండి. ఈ పళ్ళు అందం అంతా కూడా ఈ టాజిల్స్ అన్నమాట. ఇక బ్లౌజ్ విషయానికి వస్తే శారీ కలర్లోనే సెల్ఫ్ ప్రింట్. చీరలో ఏవైతే పువ్వులు వచ్చాయో అదే పువ్వుల్ని సెల్ఫ్ కలర్లో తీసుకుని ప్రింట్ ఇచ్చారు. చాలా బాగుందండి. అలాగే బ్లాక్ కలర్ విదర్భ వీవింగ్ బార్డర్ అన్నమాట. ఇదంతా కూడా మీరు చూస్తున్నదంతా కూడా వీవింగేనండి. ఇది డిజిటల్ ప్రింట్, ఇది వచ్చేసి వీవింగ్. నెక్స్ట్ కలర్ చూద్దాం. మంచి ఎల్లో కలర్ పైన హ్యాండ్ పెయింట్, వాటర్ కలర్స్ హ్యాండ్ పెయింట్ ఉంటుంది కదండి, ఆ స్టైల్ అన్నమాట ప్రింట్. ఇందులో ఏం ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి చిన్ని? పత్తి పూలు. అసలు ఎంత బాగుందో చూడండి. నిజంగా ఇది డిజిటల్ ప్రింట్ లాగా లేదండి, చేతితో గీసినట్టే అనిపిస్తుంది, హ్యాండ్ పెయింట్ లాగా. శారీ అంతా కూడా ఇదే విధంగా వస్తుంది. ఇది నేవీ బ్లూ కలర్ విదర్భ వీవింగ్ బార్డర్ అండి. ఇక్కడ పళ్ళు యాజ్ టీజ్గా ఇట్లా జూట్ లైన్, ఇక్కడ ఇదిగోండి కొంచెం వైలెట్ షేడ్లో ఎడ్జ్లో ఇచ్చారు. అలాగే టాజిల్స్. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజేనండి, ఎల్లో కలర్ బ్లౌజు, చిన్న చిన్న పువ్వుల ప్రింట్తో వచ్చింది. శారీ మొత్తం కూడా ఇదే డిజైన్ వస్తుందండి. ఒకసారి లోపల వైపు చూద్దాము. ఇదిగోండి ఎంత బాగుందో చూసారా, అసలు చాలా చాలా అందంగా ఉంది. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా సెట్ అయ్యాయి. మంచి లావెండర్ షేడ్ అండి. నేను శారీ అటు టర్న్ చేసినప్పుడు మీకు డిజైన్ క్లియర్గా అర్థమవుతుంది, ఎందుకంటే ఇక్కడ బ్లౌజు బాగా ఓవర్లాప్ అవుతుంది, దానివల్ల తెలియట్లేదు. ఇదంతా కూడా మల్టీ కలర్ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్, రకరకాల పువ్వులు. అట్లాగే పళ్ళు వచ్చేసి ఇట్లా జూట్ లైన్ బ్లాక్ కలరు, బ్లాక్ విదర్భ వీవింగ్ బోర్డరు. బ్లౌజ్ చూడండి, శారీ కలర్ బ్లౌజ్ పైనే ఈ డిజిటల్ ప్రింట్ మిగిలిన చీరలతో పోల్చుకుంటే బాగా దగ్గరగా ఒత్తుగా వచ్చింది. దానివల్లనే ఎక్కువ ఓవర్లాప్ అయిపోయి మనకి ఇక్కడ డిజైన్ తెలియట్లేదు. డిజైన్ కూడా అద్భుతంగా ఉంది. ఇదిగోండి చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంది. మంచి లావెండర్ షేడ్, అందులోనే కొంచెం గ్రేప్ కలర్ మిక్స్ అయిన షేడ్ అన్నమాట. చాలా బాగుంది. ఇంగ్లీష్ గ్రీన్ కలర్కి డార్క్ నేవీ బ్లూ కాంబినేషన్ అండి. ఇదైతే బోర్డర్స్ స్టైల్లో వస్తుంది ప్రింట్. ఈ విదర్భ బోర్డర్ రెండు వైపులా ఉంటుంది కదండి, కింది వైపు ఏమో ప్రింట్ కొంచెం బిగ్ బోర్డర్ లాగా, పైన కూడా అంతే వచ్చినట్టుంది కదా, సేమ్ లెంగ్త్లోనే వచ్చింది. ఇదిగోండి పళ్ళులో కూడా అట్లా ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. తర్వాత జూట్ లైన్ టాజిల్స్. అలాగే శారీ కలర్లో బ్లౌజ్ వస్తుందండి, రన్నింగ్ బ్లౌజ్, చిన్న ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. ఇంగ్లీష్ కలర్ అండి, కొంచెం సేజ్ గ్రీన్ లాగా. ఈ కలర్ కూడా చాలా చాలా బాగుంది. కలర్ అండి నాలాంటి బ్లాక్ ఫ్యాన్స్కి ఫీస్ట్ అనమాట. ఎందుకంటే బ్లాక్ చీరలు ఇంకా బ్లాక్ ఇష్టం ఉన్న అందరికీ ఎన్నో చీరలు ఉంటాయి. కలర్ కాంబినేషన్స్ దాంట్లో కొత్తగా దొరికినప్పుడు ఆ హ్యాపీనెస్సే వేరు. నాకు ఈ శారీ చూస్తే అలా అనిపిస్తుందండి. బ్లాక్ పైన వచ్చిన కలర్స్ ఇంతకుముందు ఎప్పుడూ చూడని కలర్స్, చాలా చాలా బాగున్నాయి. అన్నీ కూడా ఇంగ్లీష్ కలర్స్తో ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ చాలా చక్కగా వచ్చింది. వైలెట్ కలర్ ఎడ్జ్, జూట్ లైన్, అలాగే టాజిల్స్, నేవీ బ్లూ కలర్ విదర్భ వీవింగ్ బార్డర్ అండి, బ్లాక్ కలర్ బ్లౌజు. ఇదంతా కూడా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ చిన్న సైజులో ఇచ్చారు. బ్లౌజ్ మంచి ఫ్యాబ్రిక్ కాబట్టి కుట్టించుకోవచ్చు, లేదంటే ప్లెయిన్ బ్లాక్కి ఇది హ్యాండ్స్ కూడా వేయించుకోవచ్చు అండి. ఈ చీరలు అన్నీ కూడా అలా ట్రై చేయొచ్చు. నిజంగా నేను ఇందులో బ్లాకే తీసుకున్నా, లేకపోతే ఈ శారీ తీసేసుకునేదాన్ని, అంత నచ్చింది. టవల్స్ చూడబోతున్నారండి. ఇవి వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ టవల్స్. సైజ్ కూడా చాలా పెద్దగా వస్తాయి. మెజర్మెంట్ అనేది స్క్రీన్ పైన అది సెంటీమీటర్స్లోనా మెజర్ చేసి సెంటీమీటర్స్లో యాడ్ చేస్తానండి. దానికన్నా ఒక 2-3 సెంటీమీటర్లు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. అంటే ప్రతిదీ కరెక్ట్గా సైజు రాదు కదండి, కొంచెం అటు ఇటు ఉండొచ్చు. బట్ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా టవల్స్ మాత్రం చాలా పెద్ద సైజ్ అండి. ఆల్రెడీ మేము కూడా వాడుతున్నాము, కొనుక్కున్న వాళ్ళందరూ కూడా చాలా బాగున్నాయని ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఈచ్ టవల్ 200 అండి. మీరు ఫస్ట్ పర్చేస్ చేయగానే మీకు రిసీవ్ అవ్వగానే ఏంటంటే వాటర్లో 1 గంట నానబెట్టేసి నీళ్లు పిండేసి ఆరబెట్టండి.
ఆ తర్వాత మీరు యూజ్ చేసుకోండి, అప్పుడు తడి కూడా బాగా పీలుస్తాయి. 5 టవల్స్ వరకు 100 రూపీస్ షిప్పింగ్ అండి. 1 కొన్నా, 2 కొన్నా, 3 కొన్నా, 4 కొన్నా, 5 టవల్స్ వరకు 100 రూపీస్ షిప్పింగ్. ఇంకా ఆ తర్వాత మీరు తీసుకునే ప్రతి టవల్కి కూడా 20 రూపీస్ అట్లా యాడ్ అవుతుంది డిస్టెన్స్ని బట్టి. కొన్ని మెట్రో సిటీస్ అలా అయితే కనుక ఇంకొంచెం ఎక్కువే ఉంటుందండి. నేను చెప్తున్నది ఏపీ, తెలంగాణ ఈ స్టేట్స్ వరకు మాత్రం 5 టవల్స్కి 100 రూపీస్ షిప్పింగ్ అండి. చాలా పెద్ద టవల్స్. ఇంకా ఇప్పుడు మన దగ్గర అయితే అంతకుముందు 3 వెరైటీలు ఉండేవి, ఇప్పుడు 2 ఉన్నాయి. ఇట్లా కలర్ చెక్స్, వైట్ మీద కలర్తో చెక్స్, అంతే. ప్లెయిన్ వైట్ స్టాక్ అయిపోయింది, ఈ 2 మాత్రమే ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే కనుక మెసేజ్ చేయండి. మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకునేటప్పుడు అండి మాకు కలర్ చెక్స్లో ఇన్ని కావాలి, వైట్ మీద చెక్స్ ఇన్ని కావాలి అని చెప్పండి. దీనిలో సెలక్షన్ కానీ మళ్ళీ మేము ఫొటోస్ పెడితే మీరు సెలెక్ట్ చేసుకోవటం కానీ అలా ఏమీ ఉండదండి, ర్యాండమ్గా ఇచ్చేయడమే అవుతుంది. ఎందుకంటే వీటికి కూడా ఫోటోలు ఇవి తీయాలి, లేకపోతే ప్రతి టవలు ఓపెన్ చేసి చూపించాలంటే చేయలేము కదండి. అందుకని మీకు కలర్లో ఎన్ని కావాలి, వైట్ మీద కలర్ చెక్స్ ఎన్ని కావాలి, ఇంతే. లైట్ పింక్ కలర్ అండి, బేబీ పింక్ కాకుండా కొంచెం పీచ్ షేడ్ మిక్స్ అయిన పింక్ ఉంటుంది కదండి, అలాంటి కలరు. ఇది కూడా హ్యాండ్ పెయింట్ స్టైల్లోనే డిజిటల్ ప్రింట్. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. కొంచెం చూడగానే చెర్రీ బ్లాసమ్స్ లాగా అనిపిస్తుంది అన్నమాట ప్రింట్. అలాగే పళ్ళులో వచ్చేసి జూట్ లైన్, హెడ్జ్లో ఈ పింక్ కలర్ అండి. తర్వాత టాజిల్స్. ఇంకా బ్లౌజ్ ఏమో శారీ కలర్లోనే చిన్న ప్రింట్తో వస్తుంది. రాణి పింక్ కలర్ విదర్భ వీవింగ్ బార్డర్ అండి. ఇంకా శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. పేపర్ ఇదిగోండి, చాలా బాగుంది. రస్టీ రెడ్ కలర్ అండి, అటు రెడ్ కాదు, ఇటు ఆరెంజ్, లేదంటే రస్ట్లో ఉండే మడ్డి షేడు అలా కూడా కాకుండా తేట రంగు అనమాట. చాలా చాలా బాగుంది. ఇది కూడా అంతేనండి, బంచెస్గా అంటే రకరకాల పువ్వుల్ని గుత్తులుగా ఇచ్చారు. అసలు డిజిటల్ ప్రింట్ అందమే వేరు ఎంతైనా. చాలా చాలా బాగుంది. నేవీ బ్లూ కలర్ విదర్భ వీవింగ్ బోర్డరు, అలాగే ఇట్లా జూట్ లైన్ అండ్ ఎడ్జ్లో కూడా బ్లూ కలరు. కొంచెం ఈ నేవీ బ్లూ వచ్చిన వాటన్నిటికీ ఇది వైలెట్ షేడ్లో వస్తుందండి. అలాగే ఇదిగోండి బ్లౌజు. ఈ బ్లౌజులు మనం కంప్లీట్గా కుట్టించుకుంటే కనుక మల్టీపర్పస్ యూజ్ చేయొచ్చండి. మీకు ఈ ఫ్లవర్స్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని రకాల చీరల మీదకి కూడా యూజ్ చేయొచ్చు. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. లైట్ క్రీమ్ కలర్ అండి, ప్యూర్ వైట్ కాకుండా లైట్ క్రీమ్ కలరు. అలాగే రాణి పింక్ విదర్భ వీవింగ్ బోర్డరు, మల్టీ కలర్ డిజిటల్ ప్రింట్ అండి. అసలు పువ్వులన్నీ ఎంత అందంగా ఉన్నాయో, బ్లాక్ మీద కనిపించినట్టే వైట్స్ మీద కూడా చాలా బాగా కనిపిస్తాయి కదా, అట్లా అన్ని కలర్స్ కూడా వాటర్ కలర్ పెయింటింగ్ స్టైల్లోనే ఉన్నాయండి. ఇవి కూడా చాలా అందంగా ఉన్నాయి. అలాగే జూట్ లైను, పళ్ళులో చివరి వచ్చేసి పింక్ కలర్ వస్తుంది. బ్లౌజు క్రీమ్ కలరేనండి, శారీ కలర్ బ్లౌజ్ పైనే పువ్వులన్నీ కూడా చక్క చిన్న ప్రింట్ అన్నమాట. చాలా బాగుంది. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి. గ్రే కలర్ అండి, గ్రే కలర్ పైన మనం ఫస్ట్ శారీ అనుకుంటా చూసాము, ఇలా మందారాలు, తర్వాత ఎడీనియం ఫ్లవర్సు, ఈ ఫ్లవర్స్ వీటి పేరేమో నాకు రాదు. చూడండి అసలు ఎంత అందంగా ఉందో. ఈ కలర్ కూడా చాలా బాగుంది కదా. బ్లాక్ కలర్ విదర్భ వీవింగ్ బోర్డర్ అండి. ఎడ్జ్లో వచ్చేసి పళ్ళులో ఇలా జూట్ లైన్ బ్లాక్ కలరు. అలాగే గ్రే కలర్ పైన సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ అండి. చాలా చాలా బాగుంది ఇది కూడా. అసలు ఈ చీరల్లో కలర్స్ అన్నీ కూడా చాలా బాగుంటున్నాయండి. కానీ ప్రతిసారి కూడా ఒకటో రెండో కొత్త రంగులు, కొత్త డిజైన్లు యాడ్ అవుతూనే ఉన్నాయి. చాలా చక్కగా ఉంది. చూసారు కదండి ఎలా ఉన్నాయి శారీస్. నచ్చాయా మీకు? ఖచ్చితంగా నచ్చుతాయి అనుకుంటున్నాను, ఎందుకంటే ఇవి అందరికీ ఫేవరెట్ కదా. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.